ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ సెష్న. ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం మీకు బాగా అభివృద్ధిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మనం కొత్త సంవత్సరానికి కొత్తగా ఏదైనా పనులు స్టార్ట్ చేసినప్పుడు మనం వాటికి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా అడ్జస్ట్ అవుతాము అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ అండ్ అలాగే నేను దీన్ని ఒక స్టోరీకి ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ కూడా చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనం కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, లైక్ కొత్త కాలేజ్‌కి వెళ్ళినప్పుడు, కొత్తగా ఇల్లు మారినప్పుడు, లేదా కొత్తగా జాబ్ మారినప్పుడు సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. మనం అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది ఆ కొత్తదనానికి ఇష్టపడలేక ఎక్కడున్నామో అక్కడే ఉండిపోదాము అనే మైండ్ సెట్‌లో కొత్తగా వచ్చే ఛాలెంజెస్‌ని ఫేస్ చేయలేక ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల మనలో గ్రోత్ అనేది ఉండదు. సో మనం ఏదైనా చెయ్యాలి, కొత్తగా చేసినప్పుడే కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్‌ని మనం ధైర్యంగా ఫేస్ చేసినప్పుడే మనలో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చి, ఆ ఫెయిల్యూర్స్ నుంచి లెసన్స్ నేర్చుకొని, ఆ లెసన్స్‌ని మన క్యారెక్టర్, మన లైఫ్‌ని ప్రాస్పర్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఈ సంవత్సరం కూడా అలాగే మనకి మొదట ఎలా ఉంటుందో మనకి తెలీదు కాబట్టి ఏదైనా డిఫికల్టీస్ కానీ, ఏదైనా వర్షాలు సరిగ్గా పడకపోవడం గానీ, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏ ఇయర్‌లో అయినా వస్తూ ఉంటాయి. బట్ మనం వాటికి అడ్జస్ట్ అయ్యి పాజిటివ్‌గా తీసుకొని పాజిటివిటీతో ముందుకెళ్తూ ఉంటే, వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనలో కూడా ఒక చేంజ్ అనేది వస్తుంది. మనలో కూడా ఒక కొత్తదనం మొదలవుతుంది మనకు తెలియకుండానే. సో ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు గానీ, కొత్త సంవత్సరం గానీ, కొత్త జాబ్ గానీ, ఇల్లు మారినప్పుడు గానీ చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ధైర్యంగా నిలబడి ఫేస్ చేసినప్పుడే మీలో గూడా ఒక కొత్తదనం మొదలవుతుంది. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇంగ్లీష్ న్యూ ఇయర్‌ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో గ్రాండ్‌గా, అలాగే మనం తెలుగు సంవత్సరానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతే గ్రాండ్‌నెస్‌తో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఉగాదిని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. పాసిబుల్ అయితే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఒక స్టోరీతో ఇంక్లూడ్ చేస్తానన్నాను కదా! సో ఒకరోజు ఒకతను తన ఫ్రెండ్స్‌తో కలిసి షిప్‌లో ఆహ్, ఓషన్‌లో వెకేషన్‌కి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో షిప్ మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు అందరూ సముద్రంలో కొట్టుకుపోతారు. ఒకతను మాత్రం ఈదుకుంటూ ఒక ఐలాండ్‌ని చేరుకుంటాడు. చేరుకున్న అతను ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. కానీ అక్కడ ఐలాండ్‌లో అతను జీవించడానికి అక్కడ ఉన్న ఆకులు, అలములు తింటూ, పండ్లు దొరికిన వాటితో తింటూ తను సర్వైవ్ చేసుకోగలిగాడు. అక్కడ ఉన్న కట్టె పుల్లలతో ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత నిప్పు రాజేసి రాత్రిపూట చలిమంట కాచుకున్నాడు. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, అతను నిప్పు రాజేసుకున్న రవ్వ తన కట్టుకున్న గుడిసెకి అంటుకొని అదంతా మంటలంతా స్ప్రెడ్ అయ్యి ఐలాండ్ అంతా మంటలు చెలరేగుతాయన్నమాట. సో అప్పుడు అతను దేవుడిని నిందిస్తాడు. ఏమని? నన్ను ఫ్యామిలీ నుంచి దూరం చేశావు. సముద్రంలో వెళ్తుంటే అందరు ఫ్రెండ్స్‌ని నీ దగ్గరికి తీసేసుకున్నావు. నన్ను బ్రతికించావు. బ్రతికించి ఏం చేశావు? నేను ఐలాండ్‌కొచ్చి నా స్వతహాగా నేనే ఇల్లు కట్టుకొని, తిండి నేనే తింటున్నాను. ఇది గూడా నువ్వు తీసేసుకున్నావు. ఎంత స్వార్థపరుడివి అని దేవుడిని నిందిస్తూ గట్టిగా అరుస్తూ ఏడుస్తాడనమాట అతను. అప్పుడు తర్వాత మార్నింగ్ అలా ఏడుస్తూ ఉంటాడు. తెల్లవారుజాముకి ఒక షిప్ వస్తుంది. పెద్ద షిప్ వస్తుంది. వచ్చి రాంగానే కెప్టెన్ అతన్ని సేవ్ చేస్తారు. సేవ్ చేసినప్పుడు ఆ కెప్టెన్‌ని ఈయన అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "మీరు నన్ను ఎలా ఫైండ్ ఔట్ చేశారు? ఇక్కడికి ఎలా వచ్చారు?" అని.
రాత్రి ఇక్కడ చాలా మంటలు చెలరేగడం మాకు కనిపించింది. సో, దానిని నువ్వు ఇండికేషన్‌గా మాకు పంపించావని అనుకోని మేము ఇక్కడికి వచ్చాము నిన్ను రక్షించడానికి. ఎవరో ఉన్నారని గుర్తించి, అందుకని మేము ఆ విధంగా తెలుసుకొని నిన్ను రక్షించడానికి వచ్చామని చెప్తాడు కెప్టెన్. సో, ఇప్పుడు అతను ఆహ్, కాళ్ళ మీద పడి దేవుడిని ఫర్‌గివ్‌నెస్ అడుగుతాడు. నన్ను క్షమించు దేవుడా! నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కోసం నువ్వు ఇలా చేశావని నేను ఊహించలేదు అని ఫర్‌గివ్‌నెస్ అడుగుతాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం చాలా కష్టాల్లో ఉండుండొచ్చు. ఎన్ని కష్టాలు పడుతున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది. మనం ఏ ఏ కష్టాలు ఫేస్ చేస్తున్నామని. కానీ ఆ చెడు అంతటిది కూడా ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయి ఉండొచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేసి పాజిటివిటీగా ఉండి, మీకు జరుగుతున్న చెడుని దేవుడిని బ్లేమ్ చేయకుండా యాక్సెప్ట్ చేసి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని, దాన్ని దాటడానికి ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగాలే కానీ, ఎవరిని నిందించకూడదు. దేవుడికి చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి. మనకి మనమున్న సర్కిల్‌లో మన ప్రాబ్లమే మనకి పెద్దగా కనిపిస్తుంది. కానీ ఔటర్ సైడ్ చాలా చాలా చిన్నది మన ప్రాబ్లమ్. చాలా వేస్ ఉంటాయి మన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్. కానీ మనకి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా కొత్తదనానికి అలవాటు పడాలి అనుకున్నప్పుడు భయపడిపోకుండా మీలో ఒక ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగిపోవాలే కానీ ఎవరిని నిందించకూడదు, ఎవరిని నొప్పించకూడదు. మనము కష్టాలు పడితేనే మనలో ఒక గ్రోత్ అనేది మొదలవుతుంది. మనలో మార్పు మొదలవుతుంది. మనలో కూడా ఒక కొత్తదనం మొదలవుతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్‌కి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.